సుప్రీం సినిమాకి సాయిధరం తేజ ఒక సర్ప్రైజ్, ఆల్రెడీ సస్పెన్స్ మేము అడగదలుచుకోలేదు. సుప్రీం నా పేరు కాదు, ఇందులో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంది, సర్ప్రైజ్ ఉంది, దానికి సుప్రీం అనేది అది ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగదలుచుకోలేదు. అది ఓకే, అది నేను చెప్పేస్తా. సుప్రీం అనేది ట్యాక్సీ పేరు, హీరో పేరు కాదు. హీరో పేరు బాలు, సుప్రీం నడిపే హీరో కాబట్టి అతను సుప్రీం హీరో. సో ఈ ట్యాక్సీ అనేది నేను ఎలా కంపేర్ చేయగలనంటే, ఒక హనుమంతుడు వాయువేగంతో వెళ్ళి రాముడికి హెల్ప్ చేశాడు. ఈ హనుమంతుడు కారు వేగంతో ట్యాక్సీతో వెళ్ళి ఎలా టాస్క్ ఫుల్ఫిల్ చేశాడు. ఆ రాముడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, రాశి ఖన్నా, లేకపోతే ఇంకెవరా? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇందులో హీరో మాత్రం హనుమంతుడు. హీరో హనుమంతుడు. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ ఆర్టిస్ట్, నాకు ఇష్టమైన హీరో. ఆయనతో పనిచేయడం నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. నాకు ఇష్టమైన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. సాయి కుమార్ గారు నా వెల్ విషర్, ఆయనతో పటాస్లో చేశాను, దీన్ని చేశాను. నాకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ పని చేయడానికి ఇష్టపడతాను నేను. అందుకే నా టీంలో వాళ్ళు రిపీట్ అవుతారు. అట్మాస్ఫియర్ బాగుంటుంది. ప్రభాస్, సిను, పృథ్వీ ఫస్ట్ పటాస్ చేశారు, వీళ్ళకి ఒక డిఫరెంట్ ట్రాక్. పోసాని శ్రీనివాస్ రెడ్డి గారు, వెన్నెల కిషోర్, సో జేపీ గారు, ఇలా పేర్లు చెప్తుంటేనే రఘుబాబు గారు, ఇక రఘుబాబు ఫ్యామిలీ సీన్స్ అన్ని. సో ఎంటర్టైన్మెంట్ కొదవలేదు. ఎంటర్టైన్మెంట్ కూడా ఇందులో కంటెంట్, మంచి కంటెంట్. ఈ సినిమాలో కంటెంటే మంచి కంటెంట్ ఉంది. సో అది మంచి స్కోప్ ఉంది దీనికి. పటాస్ దగ్గర నుంచి అనిల్ గారికి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. యాజ్ అ డైరెక్టర్ మీరు బాగా నచ్చిన డైరెక్టర్ అనుకుంటే, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఎవరు మీకు బాగా ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు? బాగా ఎక్కువ సినిమా నాకు వినాయక్ గారు అంటే బాగా ఇష్టం, రాజమౌళి గారు అంటే బాగా ఇష్టం. వినాయక్ గారు, రాజమౌళి గారు, వీళ్ళిద్దరు సినిమాలు అంటే నేను సీట్లో కూర్చొని అలా ఎమోషనల్గా చూస్తాను. ఆది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో నా మీద, సింహాద్రి, ఈ రెండు సినిమాలు అంటే మాస్ సినిమాలు అంటే బేసిక్గా ఇష్టం కాబట్టి మేము ఆ టైంలో మేము బీటెక్ చేసే రోజుల్లో మాకు నచ్చిన మాస్ డైరెక్టర్స్ రాజమౌళి గారు, వివి వినాయక్ గారు. దిస్ టూ మేబీ మా జనరేషన్లో వీళ్ళిద్దరికి నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ ఇష్టపడతాను నేను. వినాయక్ గారు అంటే ఇప్పటికీ ఇష్టం, రాజమౌళి గారు అంటే ఇప్పటికీ ఇష్టం. నేను తెలుసో తెలియకుండానో కొన్ని నాలో ఉండిపోతుంది. వినాయక్ గారి స్టైల్ కూడా కొంచెం నాకు తెలియకుండా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. రాజమౌళి గారి ఎమోషన్స్, సో వాళ్ళిద్దరిని ఇష్టపడటం వల్ల తెలియకుండా వాళ్ళ రిజంబ్లెన్స్ ఎక్కడో ఒక చోట నా మైండ్లో ఉంటుంది. నేను తీసే దాంట్లో కూడా ఎక్కడో చోట తగులుతుంది మైన్యూట్గా. ఇక జంధ్యాల గారి గురించి మీకు చెప్పనక్కర్లా. నాకు ఎన్ని ఇంటర్వ్యూలో అయినా ఎప్పుడైనా ఆయన గురించి మెన్షన్ చేస్తూనే ఉంటాను నేను. బికాస్ వితౌట్ జంధ్యాల ఐ కాంట్ ఇమాజిన్ అనిల్ జంధ్యాల గారు. ఆయన లేకుండా నన్ను నేను చూసుకోలేను. ఆయన కామెడీ, ఆయన లైబ్రరీ, కామెడీకి లైబ్రరీ. నేను కామెడీ టైమింగ్కి ఎంత గ్రిప్ రావడానికి కారణం జంధ్యాల గారు. దాన్ని తర్వాత అలాగే ఇంప్లిమెంట్ చేసిన వివి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, త్రివిక్రమ్ గారు. సో వీళ్ళందరూ సినిమాలు, ఎందుకంటే ఆయన ఎరాని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఆ కామెడీ టైమింగ్లో. సో ఆయనతో ఎండ్ అయి ఉంటే మేబీ కామెడీ అక్కడ ఆగిపోయేదేమో. బట్ వీళ్ళందరూ కంటిన్యూ చేసుకొచ్చి వీళ్ళ సినిమాలు కూడా మేము చూస్తూ ఉండటం వల్ల సో ఆయన ఎరా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పటికీ త్రివిక్రమ్ గారు కొన్ని దాంట్లో, జంధ్యాల గారి తెలుసో తెలియని కొన్ని గ్లిమ్స్ ఉంటాయి. సో అది మేము అనేది ఇన్స్పిరేషన్ అనేది కూడా ఇట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంత గొప్ప మనిషి ఆయన జంధ్యాల గారు. సో ఆయనది నేను ఎప్పుడు మిస్ నా సినిమాలో ఆయన టింజ్ ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. సో ఈ యాక్షన్ టింజ్ ఎలాగో ఉంటుంది. సో రెండు మిక్చరే ఒక కొత్త జానర్. సో మామూలుగా మీరు కాలేజ్లో ఉన్నప్పుడు అది రొటీన్ జరుగుతుంటుంది. కాలేజ్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుతాను అంటే కొంతమంది నవ్వుతారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో ఉన్నారా మీరు? ఇప్పుడు మోస్ట్లీ నన్ను ఎవరు డిస్కరేజ్ చేసింది ఎవరు లేరండి, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే